భారతదేశ వీరపుత్రుడు, మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు, శత్రువుల పాలిట సింహ స్వప్నం. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. వీరత్వానికి కావచ్చు, ఆయన చూపిన మత సామరస్యానికి కావచ్చు, శివాజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన గుర్తుగా వాడవాడల విగ్రహాలను పెట్టి కొలుస్తుంటారు. అలాంటి శివాజీకి దేశంలోనే కాదు, అంతర్జాతీయ వేదికపై కూడా అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ దేశంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని, అలాగే స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ యానివ్ రేవాచ్ అధికారికంగా ప్రకటించారు. అసలు ఇజ్రాయెల్ ఏంటి, ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ కథ తెలుసుకోవాలంటే మనం 2000 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళాలి. పదండి, ఆ కథ ఏంటో చూసేద్దాం. ఈ కథ ఈనాటిది కాదు, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిది. గలీలీ అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్లోని ఒక ప్రాంతం. దీనిపై గ్రీక్ పాలకుడు యాంటీయోకస్ ఎపిఫానెస్ యూదులపై మతపరమైన హింసకు పాల్పడుతున్న రోజులవి. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంతమంది యూదులు ఓడల్లో సముద్ర మార్గం ద్వారా పారిపోయారు. అయితే ఈ ప్రయాణంలో వారి ఓడ ప్రమాదానికి గురై ముంబైకి దక్షిణాన ఉన్న కొంకన్ తీరంలోని నౌగావ్ అనే గ్రామం దగ్గర మునిగిపోయింది. ఆ ప్రమాదం నుంచి కేవలం 7 పురుషులు, 7 మహిళలు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వారే భారతదేశంలో స్థిరపడిన అత్యంత ప్రాచీన యూదులు. వారినే ఇప్పుడు పిలుస్తున్న బెనే ఇజ్రాయిల్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక కొంకన్ తీరంలో అడుగుపెట్టిన ఈ యూదులకు స్థానిక మహారాష్ట్ర ప్రజలు ఆశ్రయం ఇచ్చారు. మన దేశ సంస్కృతిని గౌరవిస్తూ వారు కూడా మరాఠీ భాషను నేర్చుకున్నారు. స్థానిక పేర్లను, అంటే ఉదాహరణకు నౌగావ్ వస్తే నౌగావక్కర్ అని, తమ పేర్ల వెనుక మహారాష్ట్ర వాడుక పదాలను చేర్చుకున్నారు. అలా వారు గానుగా ఆడించి నూనె తీయడంను జీవన ఆధారంగా మార్చుకున్నారు. యూదుల మత ఆచారం ప్రకారం వారు శనివారాన్ని సబ్బత్ అంటే పవిత్రమైన విశ్రాంతి దినంగా పాటిస్తారు. ఆ రోజు వారు ఎలాంటి పనులు చెయ్యరు. అదే హిందూ నూనె వ్యాపారులు సోమవారం విశ్రాంతి తీసుకుంటే సోమవార్ తేలి అని, ముస్లింలు శుక్రవారం విశ్రాంతి తీసుకుంటే శుక్రవార్ తేలి అని, ఈ యూదులు శనివారం సెలవు తీసుకోవడం వల్ల స్థానికులు వీరిని శనివార్ తేలి అని పిలవడం ప్రారంభించారు. అలా వారు తెలియకుండానే మరాఠా సమాజంలో ఒక భాగమైపోయారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యాన్ని స్థాపించే క్రమంలో మొఘలులు బీజాపూర్ సుల్తాన్లతో పోరాడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే సైన్యాన్ని బలోపేతం చేయడంపై ఛత్రపతి దృష్టి పెట్టారు. అందుకే శివాజీ మహారాజ్ కేవలం కులం, మతం చూసి కాకుండా ప్రతిభ, నమ్మకానికి ప్రాధాన్యత ఇచ్చే గొప్ప పాలకుడు. ఇందులో భాగంగానే కొంకన్ తీరంలో ఉన్న బెన్నే ఇజ్రాయిలీ యూదుల శారీరక దారుఢ్యాన్ని, వారిలో ఉన్న యుద్ధ నైపుణ్యాలను, సాహస గుణాన్ని శివాజీ మహారాజ్ గుర్తించారు. ఆయన వారిని తన సైన్యంలోనూ, అలాగే కొత్తగా నిర్మిస్తున్న మరాఠా నౌకాదళంలోనూ చేర్చుకున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన అనేక యుద్ధాల్లో ఈ యూదు సైనికులు శివాజీ మహారాజ్ పక్కన నిలిచి వీరోచితంగా పోరాడారు. కేవలం శివాజీ కాలంలోనే కాకుండా ఆ తర్వాత వచ్చిన పీష్వాల కాలంలో కూడా వీరు మరాఠా సైన్యంలో ఉన్నత పదవులను అధిరోహించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూదులకు పూర్తి మత స్వేచ్ఛ, గౌరవం ఇక్కడ దక్కాయి. ఈ వీరోచిత పోరాటాలు శతాబ్దాల కాలం నాటి అనుబంధం తర్వాత చరిత్ర మరో మలుపు తిరిగింది. మరాఠా సామ్రాజ్యం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పాలన మొదలైన సమయంలో కూడా ఈ బెన్నే ఇజ్రాయిలీ యూదులు తమ సైనిక నైపుణ్యాలను కొనసాగించారు. అంటే బ్రిటిష్ వారి బాంబే ఆర్మీలో చేరి అనేక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. చదువు, సంస్కృతిలో ముందంజలో ఉంటూనే మరాఠీ సమాజంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎంతలా అంటే మరాఠీ భాషలో ప్రసిద్ధ కవితలు, నాటకాలు రాసిన యూదు మేధావులు కూడా ఉన్నారు. అయితే 1948లో యూదుల కోసం ఇజ్రాయిల్ అనే ప్రత్యేక దేశం ఏర్పడింది. తమ సొంత దేశం ఏర్పడిందన్న సంతోషంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వేలాది మంది బెన్నే ఇజ్రాయిలీ యూదులు ఇజ్రాయిల్కి వలస వెళ్లడం ప్రారంభించారు. అలా మాతృభూమికి తిరిగి వెళ్లిన ఈ మరాఠా యూదులు తమతో పాటు మహారాష్ట్ర సంస్కృతిని, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేర్పిన వీరత్వాన్ని కూడా ఇజ్రాయెల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో దాదాపు 50,000 మందికి పైగా బెన్నే ఇజ్రాయిలీ యూదులు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికత, సాంకేతికత, సైనిక శక్తి ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఈ యూదులు ఇప్పటికీ
తమ ఇళ్లల్లో మరాఠీ మాట్లాడుకుంటుంటారు. మహారాష్ట్ర వంటకాలు వండుకుంటారు. ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా శివాజీ జయంతి వేడుకలను కూడా జరుపుకుంటారు. తాము ఇజ్రాయెల్ పౌరులమే అయినప్పటికీ తమకు ఆనాడే ఆశ్రయమిచ్చి సైన్యంలో చేర్చుకొని గుండెల్లో పెట్టుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మాకు ప్రాణమని ఇప్పటికీ అంటుంటారు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులు ఉన్నా కొద్దిపాటి జనాభాతోనే శత్రు దేశాలను ఎలా ముప్పు తిప్పలు పెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆనాడు శివాజీ మహారాజ్ కూడా ఇలానే గెరిల్లా యుద్ధ తంత్రంతో కొద్దిపాటి సైన్యంతోనే మొఘలుల భారీ సైన్యాలను మట్టి కరిపించారు. ఇరు దేశాల వీరత్వానికి ఉన్న ఈ పోలికే నేడు ఇజ్రాయెల్ ప్రభుత్వం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడానికి ప్రధాన కారణంగా నిలిచింది. 350 సంవత్సరాల క్రితం శివాజీ మహారాజ్ తమ పూర్వీకులకు చూపిన ఆదరణకు, మత సామరస్యానికి కృతజ్ఞతగా, ఇరు దేశాల బంధానికి ప్రతీకగా ఇజ్రాయెల్ దేశంలో ఛత్రపతి విగ్రహాన్ని, స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవానికి అంతర్జాతీయ వేదికపై, అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ లాంటి దేశంలో ఇంతటి అరుదైన గౌరవం దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివాజీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జాతి మత వివక్ష లేకుండా ఆనాడు శివాజీ మహారాజ్ నాటిన సామరస్య బీజాలు నేడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి కిరీటంలో మరో మెరిసే వజ్రంగా మారాయి. ఇది యూదులు శివాజీ మీద పెంచుకున్న ప్రేమ.